జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఆ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు ప్రణామాలు తెలియజేసుకుంటూ మహాకవి శ్రీ బొమ్మెన పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. తృతీయ స్కంధంలో ఉన్నాం. కపిలుడు దేవహూతికి భక్తి యోగాన్ని తెలియజేయడం, ఈ సంగతిని ఈ భాగవత గాథను విదురునకు మైత్రేయ మహర్షి తెలియజేస్తున్నారు. కపిలుడు దేవహూతికి మొత్తం తత్వం అంతా కూడా ఆత్మతత్వాన్ని తెలియచేసి భక్తి యోగం యొక్క ప్రాముఖ్యతని తెలియచేస్తున్నారు. నలినాయతాక్షి విను జనముల ఫల సంకల్ప భేదమున చేసి మదింగల భక్తి యోగ మహిమం బలవడగన అనేక విధములన దగునవియున్. ఓ కమల దళముల వంటిన కన్నులతో శోభిల్లిన తల్లి విను, ప్రజల ఫలభేదం సంకల్ప భేదం వల్ల భక్తి యోగం సిద్ధిస్తుంది. అది కూడా అనేక విధాలుగా ఉంటుంది. అది వివరిస్తాను నీకు. తామస భక్తి, రాజస భక్తి, సాత్విక భక్తి అని భక్తి 3 రకాలు. అందులో తామస భక్తి ప్రకారం ఎలా ఉంటుందో చెప్తున్నాను విను. సతత హింసాతి తంభ మాత్సర్య రోష తమములను చేయుచును భేద దర్శి ఎగుచు బరగన ఎందు గావించు భక్తి తరప తామసంబనదగు వాడు తామసుండు. తామస భక్తి భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తారు. తామస భక్తి, రాజస భక్తి, సాత్విక భక్తి అని భక్తి 3 రకాలుగా ఉంటుంది. తోటి వాళ్ళని హింసిస్తూ ఆడంబరం కోసం ద్వేషము, రోషంతో, అజ్ఞానం ఇలాంటివి ప్రదర్శిస్తూ భేద బుద్ధితో నా యందు ఎవరైనా భక్తిని ప్రదర్శిస్తే ఆ భక్తి తామస భక్తి, వాడు తామసుడు అని చెప్పచ్చు అని ఘన విషయ ప్రావీణ్యములను సుమహైశ్వర్య యశములను భూజాద్యర్హుని నన్ను నర్ధి భజించుట చను రాజస యోగమనగ సౌజన్య నిధి. ఓ సౌజన్య నిధి, అనేక ఇంద్రియ విషయాలు, నైపుణ్యాలను, సిరి సంపదలను, కీర్తి ప్రతిష్టలను కోరి పూజా ద్రవ్యాలతో పూజార్హుడనైన నన్ను భజించడం, నా పట్ల భక్తి చూపించడం రాజస భక్తి అవుతుంది. కోరికలు తీరడం కోసం చూపించే భక్తి రాజస భక్తి అని. అనుపమ పాపకర్మ పరిహారముకై భజనీయుడైన శోభన చెరుతిండి తడనుచు భావమునందలపోసి భక్తి చేరనితర యోగ్యతన్ భగవదర్పణ బుద్ధి నొనర్చి కర్మముల్ జనహితకారి అయి నెగడ సాత్విక యోగం అనంగ జొప్పడున్. ఇంకా సాత్విక భక్తి అంటే ఏంటో చెప్తాను విను. గతంలో చేసిన పాపాలను పరిహరించేది భగవద్భక్తి ఒక్కటే అనే పరిపూర్ణ నమ్మకంతో మంగళకరమైన చరిత్ర కలవాడు భగవంతుడే అనే భావనలో తలపోసి భక్తి చేత తాను చేస్తున్న సమస్తమైన పనులు భగవదర్పణ బుద్ధితో చేస్తూ జనులకు హితమైన కార్యాలు చేయడం సాత్విక భక్తి. ఈ విషయంలో ఒక రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తారు. ఒక వ్యక్తి అడవుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. దారిలో 3 దొంగలు అతన్ని చుట్టుముట్టారు. అతని దగ్గర ఉన్న సొమ్మునంతా దోచుకున్నారు. ఆ దొంగల్లో ఒకడన్నాడు, వీడిని ప్రాణాలతో విడిచిపెడితే ప్రయోజనం ఏంటి అంటూ అతన్ని నరకడానికి కత్తి ఎత్తాడు. ఇంతలో 2వ దొంగ అతన్ని ఆపాడు. ఆపి, నా మాట విను, ఈ నిర్భాగ్యాన్ని చంపితే ఏం ప్రయోజనం? కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోదాం అని అన్నాడు. అలాగే వాళ్ళు అతని కాళ్ళు చేతులు కట్టేసి పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక 3వ దొంగ వెనక్కి తిరిగి వచ్చాడు. అయ్యో పాపం, నువ్వెంత బాధపడ్డావో కదా, క్షణంలో నిన్ను విడిపిస్తాను అని కట్లు విప్పేసి, నాతో రా, నీకు ఈ అరణ్యంలోంచి బయటికి వెళ్లే దారి చూపిస్తాను అని దారి చూపించాడు. వాళ్ళిద్దరు చాలా దూరం నడిచాక రాజుబాట కనిపించింది. అప్పుడు ఆ దొంగ అన్నాడు, అదిగో అదే నీ ఇల్లు, ఈ దారిని వెళ్తే నువ్వు ఇల్లు చేరుకుంటావు అన్నాడు. అంటే ఆ వ్యక్తి తన కృతజ్ఞతను వ్యక్తపరిచే ధోరణిలో ఇలా అన్నాడు, అయ్యా, నువ్వు నాకు మహోపకారం చేసావు, నేను నీ మేలు మరవను, నాతో కూడా మా ఇంటికి రాకూడదా అన్నాడు. అంటే ఆ దొంగ అన్నాడు, వీలు పడదు, నేను అక్కడికి రాలేను, వస్తే నన్ను రక్షక భటులు పట్టుకుంటారు అని. ఈ సంసారం అనేది ఒక అరణ్యం లాంటిది. ప్రకృతి గుణాలైన సత్వరజ స్తమో గుణాలే ఆ దొంగలు, ఆ 3 దొంగలు. జీవుడు యాత్రికుడు, ఆత్మజ్ఞానం అతని సొత్తు. తమో గుణం అతని సంసారం అనే సంఖ్యలతో బద్ధుడిని చేస్తుంది.
సత్వగుణం అతన్ని రజస్తమస్సుల వారి నుంచి రక్షిస్తుంది. సత్వగుణాన్ని ఆశ్రయించి జీవుడు రజస్తమో గుణ సంజనితాలైన కామక్రోధాల నుంచి విడిపడతాడు. సత్వగుణం జీవుని సంసార బంధ విముక్తుని చేస్తుంది. కానీ సత్వగుణం కూడా తొంగే. అందువల్ల అది జీవుడికి పరమాత్మని తేరే మార్గాన్ని చూపించి అదిగో నీ ఇల్లు అని తెలుపుతుంది. తర్వాత అదృశ్యం అవుతుంది. సత్వగుణం సైతం పరమాత్మ సామ్రాజ్యంలోకి పోలేదు అని శ్రీరామకృష్ణ పరమహంస తన శిష్యులకు చెప్పారు అని ఇక్కడ కపిల మహర్షి భాగవతంలో తల్లికి చెప్తున్నారు. మనుసుత మద్గుణ శ్రవణ మాత్ర లభించిన ఎట్టి భక్తి చే ననగుడ సర్వశోభన గుణాశ్రయుడం పరమేశ్వరుండనై తనరిన నన్ను చెందిన యుధాత్త మనోగతులవ్యయంబులై వననిధిగామి అయిన సురవాహిని బోలి ఫలించు నిమ్ములన్. ఓ తల్లి, ఓ మనవునకు పుత్రుడైన ఓ అమ్మ, నా గుణాలను విన్నంత మాత్రాన లభించిన భక్తి చేత పాపరహితుడను శోభనమైన గుణాలకు ఆశ్రయుడైన వాడనైన సాక్షాత్తు పరమేశ్వరుడినైన నన్ను ఉత్తమ పురుషులైన వాళ్ళు ఆశ్రయిస్తారు. సురవాహినైన గంగానది సముద్రాన్ని చేరుకునే క్రమంలో తన భూమిని అంతా సస్యశ్యామలం చేసినట్లు వాళ్ళ కోరికలన్నీ కూడా నన్ను ఆశ్రయించేసరికి వాళ్ళ కోరికలు అలాగే ఫలిస్తాయి అని హేయ గుణ రహితుండనగల నాయందుల భక్తి లక్షణముల తెలిపితిన్ నన్బాయక నిర్హేతముగా చేయు మదీయ వ్రతైక చిరతర భక్తిన్. అందుకని నా నింద్యమైన గుణాలు లేని ఆ పరమేశ్వరుడు నా యందు నిలపవలసిన భక్తి లక్షణాలను వివరించాను. నన్ను విడిచిపెట్టకుండా నిర్హేతుకంగా నా కొరకు చేసే వ్రతమే గొప్ప భక్తి అని భావించు అని ఆ కపిల మహర్షి తల్లికి చెప్తున్నారు. తన గురించి తను తెలియచేసుకుంటున్నారు, ఆవిష్కరించుకుంటున్నారు. నిష్కామంగా నన్ను ఆరాధించే నా భక్తులకు అలాంటి భక్తి యోగం వల్ల సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యాలు అనే ముక్తులు ప్రసాదిస్తాయి. కనుక మహాత్ములైన వాళ్ళు తమ మనస్సులోని కోరికలు ఫలింపచేసేవే అయినా నా సేవ తప్పక ఇతర కర్మలు ఆచరించడానికి ఇష్టపడరు. దీన్నే అత్యంతిక భక్తి యోగం అంటారు. త్రిగుణహీనుడైన అనగా సత్వరజ స్తమో గుణాలను జయించిన మానవుడు నాతో సమానమైన స్థితిని పొందుతాడు అని చెప్పి కపిల మహర్షి తల్లితో ఇంకా ఇలా అన్నారు. కపిల మహర్షి రూపంలో ఉన్న ఆ మహావిష్ణువు తనని తాను ఆవిష్కరించుకుంటున్నారు. నిత్య నైమిత్తిక నిజ ధర్మమున గురు శ్రద్ధ గరిష్టత చతుర పాంచ రాత్రోక్త హరి సమారాధన క్రియలను నిష్కామనంబున నిరిమదీయ విగ్రహ దర్శన వినతి పూజా వందన ధ్యాన సంశ్రవణముల గర్మ సంగి కాకుండుట సజ్జన ప్రకరాభిమానంబు నొందుట హీనులందు జాలనను కంపచేయుట సములయందు మైత్రి నెరపుట యమ నియమాది నియమ క్రియాది అయిన యోగంబు చేత ఆధ్యాత్మిక ఆది భౌతి కాదులా తెలియుట పలుకుటయును. నా భక్తుడైన వాడు తన గురించి తను చెప్పుకుంటున్నాడు. తను నిత్యము చేసుకునే జప తప అనుష్ఠానాదులు అన్ని కూడా లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞము యాగాది నైమిత్య కర్మలందు శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. అంటే తన స్వధర్మాన్ని తను వదలకూడదు అని చెప్తున్నారు పరమాత్మ. గురువులను పెద్దలను గౌరవించాలి. పాంచరాత్రాగమంలో చెప్పబడిన రీతిగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సమారాధన క్రియలను నిష్కామ బుద్ధితో ఆరాధించాలి. నా విగ్రహాన్ని దర్శించడం, వినుతించడం, పూజించడం, వందనం చేయడం, ధ్యానం చేయడం, నా చరిత్రను వినడం, కర్మల యందు సంగమం లేకుండా ఉండడం, సజ్జనుల యందు అభిమానాన్ని ప్రకటించడం, తనకంటే తక్కువ వారి యందు దయా దాక్షిణ్యాలు కలిగి ఉండడం, తనతో సమానులైన వారితో మైత్రీభావాన్ని కలిగి ఉండడం, యమ నియమాలను ఆచరిస్తూ యోగం చేత ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతికాలను తాను తెలుసుకుని ఇతరులకు బోధిస్తూ ఉండాలి అని. ఇంకా హరి మంగళ గుణ కీర్తన పరుడైత గణార్జవమున భగవత్ పరులం గరమను రక్తి భజించుట నిరహంకారముగా నుంట నిశ్చలుడగుటన్. ఇంతేకాకుండా ఆ మంగళకరమైన హరిగుణ కీర్తనం చేయాలి. రుజుభావంతో భక్తులను సేవిస్తూ ఉండాలి. అహంకార రహితుడై ఎల్లప్పుడూ నిశ్చయుడై ఉండాలి. ఇవి మొదలుగాగలుగు భగవదుద్దేశ స్వధర్మ కలితుండై వీని వలన పరిశుద్ధ గతిందవిలిన మది గలుగు పుణ్యతముడెయ్యడలన్. ఈ విధంగా భగవంతుని ఉద్దేశించిన ధర్మాలతో కూడిన పుణ్యాత్ముడు పరిశుద్ధమైన మార్గంలో ఆసక్తమైన
ఆసక్తమైన చిత్తం కలవాడు అవుతాడు, పరిశుద్ధమైన మార్గం పట్ల ఆసక్తుడవుతాడు అని గురుతరానేక కళ్యాణ గుణ విశిష్టుడు ననగ నొప్పిన నన్ను బొందునండ గొనక పవన వశమున పువ్వుల పరిమళంబు ఘ్రాణమునను ఆవరించిన కరణి మెరసి. ఎలా అంటే అలాంటి భక్తులు అనేక కళ్యాణ గుణ విశిష్టుడనైన నన్ను పూల పరిమళం గాలి ఎలా అయితే తీసుకెళ్లిపోతుందో, గాలి కారణంగా ఘ్రాణేంద్రియం ఎలా ఆవరిస్తుందో అలాగా చాలా తేలిగ్గా చాలా సులువుగా నన్ను చేరుకుంటారు నా భక్తులు అని ఆ కపిల మహర్షి తన తల్లితో చెప్తున్నారు. తల్లి అనిసము సర్వభూత హృదయాంబుజవర్తి అనందు నర్చు నీషు నను నవగ్న చేసి మనుజందుగి మత్ ప్రతిమ అర్చనా విడంబనమున మూఢుడై ఉచిత భక్తిని నన్ను భజింపడేని నా మనుజుడు భస్మకుండమున మానక వ్రేల్చిన వట్టి వాడగున్. ఓ తల్లి విను, ఎవరైతే ఎల్లప్పుడూ సర్వభూతాల హృదయ కమలాల్లో వర్తిస్తున్న ఈశ్వరుడినైన నన్ను నిర్లక్ష్యం చేసి మానవుడు నా ప్రతిమలను మాత్రం ఆడంబరంగా అర్చించేవాడు మూర్ఖుడు. ఉచితమైన భక్తితో నన్ను ఆరాధించిన మనుషుడు చేసిన పూజలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్లాగా వ్యర్థం అవుతాయి. పూజ చేయడం అంటే మనస్సు పెట్టి చేయాలి, కానీ ఆడంబరం కోసం పూజ చేయకూడదు అని తల్లి ఇంకా కపిల మహర్షి చెప్తున్నారు. అబ్జాక్ష నిఖిల భూతాంతరాత్ముడనైన నాయందు భూత గణంబునందు నతి భేద దృష్టి మాయావులై సతతంబు బాయక వైరాను బంధనరతు లఘువారి మనముల దగులదు శాంతి ఎన్నటికైనా నేను నా కుటిల జనుల మానక ఎప్పుడు సామాన్యాధిక ద్రవ్య సమితి చే మత్పదార్చనము నర్ప నర్ధి నా చిత్తమున ముదం బందకుందు నన్ను నెరిగించి మరియు నిట్లనియే గరుణ గలిత సద్గుణ జటిలుడక్క ఆ కపిలు డెలమి తల్లి తోడ గుణవతీమ తల్లి తోడ. తల్లి, నేను నిఖిల భూతాల్లోనూ ఆత్మస్వరూపుడినై ఉన్నాను. అలాంటి నాయందు తక్కిన భూతగణమందు భేద దృష్టితో మాయావులై వైరంతో ప్రవర్తించే వారికి శాంతి దొరకదు. ఏదో నేను దేవుడి పూజలు చేస్తుంటాను అని మిగిలిన వాళ్ళందరి పట్ల కనుక కుటిలంగా ఉంటే వాళ్ళకి శాంతి ఉండదు. అలాంటి వంకర బుద్ధి గలవాళ్ళు అధిక ద్రవ్యాన్ని వెచ్చించి నాకు పాద పూజలు చేసినా సరే నాకేమీ సంతోషం కలగదు. పూజలు చేసినంత మాత్రం నేను ఆనందించను అని చెప్పి కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతితో ఇలా అన్నాడు. అంటే మొత్తం సృష్టి మొత్తంలో ఎటువంటి భేదభావం లేకుండా మొత్తం అంతా పరమాత్మే అనే భావన కలిగి ఉండాలి అని తల్లితో ఇలా అంటున్నారు ఆయన. తరలాక్ష విను, మా చేతన దేహముల కంటే చేతనా దేహములు శ్రేష్టం మందు ప్రాణవంతంబులు స్పర్శన జ్ఞానంబు గలుగు చైతన్య వృక్షముల కంటే ఘన రస జ్ఞాన సంకలిత చేతనులుత్తములు రస జ్ఞానంబు గలుగు వాణి కంటే గంధ జ్ఞాన కలిత బృందంబులు కడు శ్రేష్టములు వాణి కంటే శబ్ద వేదులగుదురు శ్రేష్ఠులై వెలయు శబ్ద విధుల కంటెను సద్రూప వేదలైన వాయసాదులు శ్రేష్టములు వాని కంటే వరుస బహుపాదులుత్తములు వాని కంటే. వరుసగా చెప్తున్నారు. తల్లి విను, చైతన్యం లేని పర్వతాల కంటే కూడా చైతన్యం కల వృక్షాలు శ్రేష్టమైనవి. స్పర్శ జ్ఞానం కల వృక్షాల కంటే రసజ్ఞానం అంటే రుచి చూడగలిగిన శక్తి గల క్రిమి కీటకాలు శ్రేష్టమైనవి. వీటికంటే గంధ జ్ఞానం అంటే వాసన చూసేవి ఇంకా శ్రేష్టమైనవి. వాటికంటే శబ్ద జ్ఞానం వినే శక్తి కలవి ఇంకా శ్రేష్టమైనవి. ఇలా శబ్ద జ్ఞానం కల వాటి కంటే కూడా రూప జ్ఞానం అంటే చూసే శక్తి గల కాకులు ఇంకా శ్రేష్టం. వాటికంటే కూడా బహుపాదాలు కల జీవులు శ్రేష్టం. కలప చతుష్పదులు అధికులు బలకొని మరి వాని కంటే బాధ ద్వయం ముంగల మనుదులు అలగు తమలు ఇమ్ముర వారల ఎందు వర్ణములు నాలుగరయన్. బహుపాదాలు కల వాళ్ళ కంటే 4 పాదాలు కలవి, వీటికంటే 2 పాదాలు కల మానవులు గొప్పవాళ్ళు. వీళ్ళలో 4 వర్ణాల వాళ్ళు ఉన్నారు. భగవద్గీతలో కూడా పరమాత్మ చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పారు. 4 వర్ణాల వాళ్ళు ఉన్నారు అని ఆ 4 వర్ణాల వాళ్ళ గురించి చెప్తున్నారు పరమాత్మ. అమ్మ తల్లికి తన దేవహూతికి చెప్తున్నారు ఇలాగా. కశ్యప ప్రజాపతి కలప బ్రాహ్మణులు ఉత్తములు వారి కంటెను వేదవేత్తలు వేద విధుల కంటే విలసిత వేదార్థ విధులు వారల కంటే సమధిక శాస్త్ర సంశయము మాన్పు మీమాంసకులు మరి మీమాంసకుల కంటే నిజ ధర్మ విజ్ఞాన నిపుణులరయ వారి కంటెను సంఘ వర్జిత చిత్తులు దగ వారి కంటే సద్ధర్మ పరులు
ధార్మికుల కంటే నుత్తమోత్తముడు వినుము. మత్సమర్పిత సకల ధర్మ స్వభావ మహిమములు కలిగి ఇతర ధర్మములు విడిచి సమత వర్తించు పుణ్యతముడు ఘనుడు. మొత్తం మానవుల్లో 4 వర్ణాల వాళ్ళు ఉన్నారు. అందులో బ్రాహ్మణులు ఉత్తములు, కానీ వాళ్ళకంటే కూడా వేదవేత్తలు ఉత్తములు. వేదవేత్తల కంటే వేద అర్థాన్ని తెలిసిన వాళ్ళు యోగ్యులు. వాళ్ళకంటే శాస్త్ర సంశయాలను తీర్చగల మీమాంసకులు. వీళ్ళకంటే స్వధర్మ పరాయణులు ఉత్తములు. వీరికంటే కూడా దేని మీద ఆసక్తి లేని సంఘవర్జితులు, నిష్కామంగా పనులు చేసుకునే వాళ్ళు ఉత్తములు. వీళ్ళకంటే కూడా సద్ధర్మ పరులు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు గొప్పవాళ్ళు. ఇక సర్వధర్మాలను, తనకున్న సర్వ సంపదలను, సమస్త బాధ్యతలను నాకే అప్పగించి నిష్కామ భావంతో సమత్వంతో జీవితాన్ని నడుపుకునే పుణ్యతముడు అందరికంటే ఘనుడు అని. అలాంటి వాడిని కనుక చూస్తే అతను అందరికంటే గొప్పవాడు. అలాంటి వాణిని కని సకల భూత గణములు మనమున ఆనంద జలధి మగ్నములగుచన్ ఘన బహుమాన పురస్సర మనయము బాటిల్లు వినుతులు అర్థించేయున్. అలాంటి వాణిని చూసి సకల ప్రాణికోటి మనస్సు ఆనందుల సాగరంలో తేలియాడుతుంది, బహుమాన పురస్కరంగా నమస్కరిస్తూ ఉంటుంది. ఎవరైతే నిష్కామ కర్మ చేస్తారో, ఎవరైతే తన మొత్తం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా పనులు చేసుకుంటూ వెళ్తారో వాళ్ళందరిలోకి కూడా ఘనుడు అని ఆ పరమాత్మ చెప్పారు. చెప్పి ఆ కపిల మహాముని తల్లికి ఇలా చెప్తున్నారు. ఈశ్వరుడు గురించి చెప్తున్నాను కదా నేను. ఈశ్వరుడు జీవస్వరూపాన్ని పొంది అందులో ప్రవేశిస్తాడు. అలాంటి ఈశ్వరుణ్ణి యోగ మార్గంతో కానీ భక్తి మార్గంతో కానీ పూజించడం ద్వారా పురుషుడు పొందుతాడు. ఆ ఈశ్వరుడు ప్రకృతి పురుషులతో కూడి కర్మలను చేస్తుంటాడు. ఆ ఈశ్వరుడే ప్రకృతి నుండి వేరే కర్మలను చేయని వానిగా ఉంటాడు. అదే భగవంతుడి స్వరూపం. భగవంతుడు నా కర్తృత్వం నా కర్మాణి అని అంటారు. ఆ జీవుల్లో పరస్పర భేదాలకు కారణభూతమై అద్భుత ప్రభావం గల కాలంగా పిలువబడుతుంది. అలాంటి కాలం మహదాది తత్వాలకు మహత్తత్వాభిమానులకు భయాన్ని కలిగిస్తుంది. అన్ని భూతాలకు ఆశ్రయమై ఆ జీవుల అంతరంగాల్లో ఉంటూ ఒక ప్రాణి చేత ఇంకో ప్రాణిని తినేట్టుగా చేస్తుంది ఆ మహత్తత్వం. భగవంతుడైన విష్ణువు యజ్ఞ ఫలితాన్ని ఇచ్చేవాడు కనుక సమస్త ప్రాణులను తన అధీనంలో ఉంచుకొని పరిపాలిస్తుంటాడు. అతనికి మిత్రులు కానీ శత్రువులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరు. అలాంటి జనార్దనుడు అన్ని ప్రాణికోట్లను ఆవేశించి అందరిలోనూ ఉంటాడు. అప్రమత్తుడై ఉంటూ మిక్కిలి మత్తులో ఉన్న వారికి సంహారకుడే ఉంటాడు. ఈశ్వరాజ్ఞకు లోబడే వాయువు వేస్తుంది. భానుడు సూర్యుడు తప్పింపజేస్తాడు. ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు. నక్షత్ర సమూహం ఆకాశంలో వెలుగుతుంటుంది. పున్నమి చంద్రుడు ప్రకాశిస్తాడు. అనుకూలమైన కాలంలో వృక్షాలు లతలు ఇవన్నీ ఓషధులతో కూడి పుష్పాలతో ఫలాలతో నిండి ఉంటాయి. నదులు తియ్యటి జలాలతో ప్రవహిస్తాయి. మహాసముద్రాలు వాటి చెలియల కట్ట దాటకుండా ఉంటాయి. అగ్ని జ్వలిస్తుంది. భూమి పర్వత భారానికి కుంగిపోకుండా ఉంటుంది. గగనం అందరికీ అవకాశం ఇస్తుంది. ఇదంతా కూడా పరమేశ్వరుడి లీల. మహత్తత్వమే ఈ జగత్తుకు అంకుర స్వరూపం కాబట్టి 7 ఆవరణలు గల ఈ లోకం అనే తన దేహాన్ని విస్తరించుకుంటుంది. త్రిగుణాభిమానులైన బ్రహ్మాదులు ఈశ్వరించే సృష్టి నిమిత్తం నియోగించబడిన వాళ్ళు కనుక ప్రతిరోజు సృష్టి కార్యంలో అప్రమత్తులై ఉంటారు. పిత్రాదులు పుత్రోత్పత్తి చేస్తే వారి కాలం వచ్చినప్పుడు కాలపురుషుడు మృత్యు యొక్క సాయంతో ప్రాణులను చంపుతూ ఉంటాడు. చర అచర అనే భేదంతో ఉన్న ఈ సకల ప్రపంచము భగవంతుని అనిధీనంలో ఉంది అని చెప్పి కపిలుడు తన కన్న తల్లితో, కపిల మహర్షి దేవహూతితో ఇంకా ఇలా చెప్పారు. గాలిలో ఎగిరే మేఘానికి వాయువు యొక్క శక్తిని తెలుసుకునే శక్తి ఉండనట్లుగా అఖిల లోకేశ్వరుడైన భగవంతుణ్ణి గుర్తించే శక్తి ఎవ్వరికీ ఉండదు అని, ఓ తల్లి, సుఖానికి కారణమైన ధనం దొరక్కపోవడం వల్ల కొంతమంది జనులు మహా దుఃఖంలో మునిగిపోతుంటారు. కానీ ఇదంతా కూడా ఆ భగవంతుడి ఆజ్ఞను అనుసరించి జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అర్థం చేసుకోలేని మానవుడు దుర్బుద్ధితో అనిత్యాలైన ఇల్లు, పొలము, పశువులు, ధనము, భార్య, పిల్లలు, బంధువులు ఇలాంటి వస్తువులే శాశ్వతం అని మనస్సులో నమ్ముతాడు. అలా నమ్మి వివిధ జంతువుల దేహాలను పొందుతుంటాడు. అనేక యోనుల్లో పుడుతూ ఉంటాడు. అయినా వాటి పట్ల విరక్తి కలగదు. నరకస్తుడై ఉండి కూడా
దేహి తన శరీరాన్ని వదలలేక భగవంతుడి మాయకు లొంగిన వాడే తనకు ఆ శరీరమే పరమ సౌఖ్యకరంగా ఉంది అని భావిస్తూ ఉంటాడు అని ఘనమగు తనయ వధు పశుధన గృహ రక్షణమునందు దత్త క్రియలన్ మనమున దళపోయుచు దిన దినముందహ్యమాన దేహుండగుతున్. లొంగిపోయి మాయకు లొంగిపోయిన మానవుడు తన సంతానం, నా సంతానం, నా భార్య, నా పశువులు, నా ధనము, నా గృహము అని వీటిని రక్షించుకునే పనుల్లో రాత్రింబవళ్ళు వేగిపోతుంటాడు. ఆ ఆలోచనలతో రోజు రోజుకు దహించిపోయిన శరీరంతో కృంగి కృషిస్తాడు. అతి మూఢ హృదయుడగుచు దురిత కర్మారంభమున జరించుచు దరుణీకృత గోప్య భాషణములను సుతలాలన భాషణముల జొక్కుచు మరియున్. మానవుడు మాయ వల్ల అత్యంత మూర్ఖుడవుతాడు. చెడ్డ పనులు చేస్తూ భార్యతో రహస్య సంభాషణలతోనూ పిల్లలను లాలిస్తూ ఉన్న కాలం కాస్త గడిపేస్తాడు. వినిమింద్రియ పరవశుడై మునుకొని తత్కూట ధర్మముల గల దుఃఖం వనయము సుఖరూపంబుగా మనమున తలపోసి తదభిమానండగుచున్. వాడు ఇంద్రియాలకు పరవశుడవుతాడు. కుటిల ధర్మాలు గల దుఃఖాన్ని సుఖంగా భావిస్తుంటాడు. దాని మీద అభిమానం పెంచుకుంటాడు. సతతము దమదమ సంపాదితమగు నర్ధముల చేత ధృతిం బరులకు గుత్సితమతి హింసలు చేయుచు నతి మూఢ మనస్కులగుచున ఆత్మజనములన్. తను సంపాదించిన ధనరాశిని చూసి గర్వపడుతుంటాడు. కుత్సిత బుద్ధితో ఇతరులకు హింసలు చేస్తూ మూర్ఖుడై ప్రవర్తిస్తుంటాడు అని. అలాంటి వాడు పూని రక్షించుచును వారి భుక్త శేష మనుభవించుచు నంత జీవనము ఒక గడగి మరి అపరార్థ కాముడగుచు సత్వ మెడలి కుటుంబ పోషణమునందు తన సంసారాన్ని రక్షించుకుంటుంటాడు. వారి భుక్త శేషం తను అనుభవిస్తుంటాడు. అయినా జీవనం గడవక, బ్రతుకుని ఏడవలేక, ఎదుటి వాళ్ళ ధనం మీద ఆశను చంపుకోలేక కుటుంబ పోషణలో జవసత్వాలన్నీ కూడా కోల్పోతాడు అని. అటువంటి మనిషి బలిమి సాలక మంద భాగ్యుడై కుమతి పూని ఎప్పుడు క్రియాహీనుడగుచు గవిది వృధా ప్రయత్నంబులు చేయుచు మూఢుడై కార్పణ్యమున జరించు నట్టి కించనుడగువాని చూచి తద్దార సుతాదులాత్మలను వీడు గడున శక్తుడు ప్రోవగాదాలడితడని సిగ్గింతురర్థి గృషీవలుండు బడుగు ముసలెద్దు రోసిన పగిదినంత నతడు నే వెంటలను సుఖం వందలేక తాను భోషించు జనులు తందనర బ్రోవ బ్రతుకు ముదిమియు మిక్కిలి బాధపరిపా. ఇలాగా మొత్తం జీవితం అంతా కూడా సుఖాల వెనకాల పరిగెడతాడు. వీళ్ళందరూ నా వాళ్ళు, నేను 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 అనుకుంటూ వెళ్తాడు. మందభాగ్యుడు అవుతాడు. బలం లేక, అదృష్టం చాలక, చెడ్డ బుద్ధితో ఏ పనులు చెయ్యలేక సోమరిపోతే వృధా ప్రయత్నాలు చేస్తూ మూర్ఖుడై దీనంగా తిరుగుతుంటాడు. చివరికి రైతు చిక్కిన ముసలి ఎద్దును చూసి రోసినట్లు, చి ఇదేం పని చేయదు అని అనుకున్నట్లు మానవుడు ముసలాడైపోయాక అతని భార్యాపుత్రాదులు సైతం అతన్ని ఈసడించుకుంటాడు. ఇతడు అశక్తుడు, మనల్ని పోషించలేడు అని అసహ్యించుకుంటారు. ఈ విధంగా అతడు ఎక్కడా సుఖం అనేది లేక తను పోషించిన జనులు తిరిగి తను పోషిస్తుంటే వృద్ధాప్యంలో మిక్కిలి బాధపడుతూ బతుకుతాడు అని. వెడరూపు దాల్చి బాంధవులెడలగా నిర్యాణమునకు నభిముఖుడై ఇల్లెడల జాలక సునకము వడువున గుడుచుచును మేను వడవడ వనకన్. వికృతమైన రూపం వచ్చేస్తుంది. దాన్ని చూసి బంధువులు ఏడ్పులు. ఇక మరణానికి సిద్ధంగా ఉంటాడు. వీధి గుమ్మం కూడా దాటలేడు. ఏదో కొద్దిగా తింటూ శరీరం గడగడ వణుకుతుంటే కుక్కల ఇంట్లో పడి ఉంటాడు అని ఆ వృద్ధాప్యాన్ని ఎంత ఇదిగా వర్ణిస్తున్నారు. అదే భగవంతుడి మీద దృష్టి ఉండి ఆధ్యాత్మికత ఉంటే వృద్ధాప్యం అంతా కూడా హాయిగా గడిచిపోతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. నేను నాది అనే కోరిక ఎప్పుడైతే ఉండదో మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆధ్యాత్మికత వృద్ధాప్యం చాలా తేలిగ్గా ముందుకు వెళ్ళిపోవడానికి మార్గదర్శకాన్ని చూపిస్తుంది. అతిరోగ పీడితుండై మదమగు జఠరాగ్నితే మిగుల అల్పాసి ఎగుచు మెరసి వాయువు చేత నీదికి నెగసిన కన్నులు కఫమున కప్పబడిన నాళంబులను గంట నాళంబునను ఘరమను శబ్దంబు దొరయ బంధు జనుల మధ్యంబున శయనించి బహువిధముల దన్ను విలువంగ పలుకలేక చెటుల తర కాళపాస వసంగతాత్ముడగుచు బిడ్డల పెండ్లాము నరసిప్రోచు చింత వికలములైన హృషీకములను గలిగి విజ్ఞానమును బాసి కష్టుడగుచు. వృద్ధాప్యం వచ్చేస్తుంది. మానవుడు మా పరమాత్మను తలుచుకోడు. ఎంతసేపు నేను నాది నా వస్తువులు అని తలుచుకుంటాడు. రోగాలు ఎక్కువైపోతాయి, పీడిస్తుంటాయి.
ఆకలి చచ్చిపోతుంది, అన్నం సహించదు, ఆయాసం ఎక్కువ అవుతుంది, కనుగుడ్లు కాస్త పైకి పోతాయి, శ్లేష్మంతో నాడులన్నీ మూసుకుపోతాయి, గొంతులో గొర శబ్దం వస్తుంటుంది, బంధుజనుల నుంచి మధ్య ఆయన శయనించుంటాడు, కానీ వాళ్ళు పిలుస్తుంటే తను పలకలేడు, కఠోరమైన కాలపాసం తన శరీరాన్ని చుట్టుకొని ఉండగా ఈ బిడ్డలను, ఈ భార్యను ఎవరు పోషిస్తారా అనే దిగులుతో పని చెయ్యని ఇంద్రియాలతో విజ్ఞానాన్ని కోల్పోయి చాలా కష్టపడతాడు. అంతలో మరణం ఆసన్నం అవుతుంది. భయంకరమైన ఆకారం కలవాళ్ళు, వేగమైన చూపులు కలవాళ్ళు ఆయన ఇద్దరు యమదూతలు తన ముందు నిలబడతారు. వాళ్ళని చూసినంత మాత్రాన భయపడి మలమూత్రాదులను ఓడిస్తాడు. యమపాశాలు గళానికి చుట్టుకుంటే అంతటితో ప్రాణాలు పోతాయి. ఈ శరీరాన్ని విడిచి యాతనా శరీరాన్ని పొందుతాడు. ఆ మార్గం అంతా కడు దీర్ఘంగా దుర్గమంగా ఉంటుంది. ఆ మార్గంలో యమభటులు బలాత్కారంగా లాక్కొని పోతుంటే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా రాజభటులు ఈడ్చుకుపోతున్న అపరాధిలాగా అలమటిస్తాడు ఆ ప్రాణి. అనయము మూర్ఛనందు సునకావలి చేతను భక్ష్యమానుడై ఎనుపమ కాల కింకర భయంకర తర్జన గర్జనంబులన్ మనము గలంగ దేహము సమస్తము గంపము వందగా పురాతన భవ పాపకర్మ సముదాయము చిత్తములో తలంచుతున్. అలా ప్రాణం పోయింది, వెళ్ళిపోతుంటాడు. ఎంబట్లు లాక్కెళ్ళిపోతుంటారు. విడిచిపెట్టకుండా భయంకరమైన కుక్కలు మీద పడి లాక్కుని తింటుంటాయి. ఆ తింటుంటే మూర్చపోతాడు. కాలకింకర్లు భయంకరంగా చేసే అదలింపులకు, కోపంతో వేసే కేకలకు మనస్సు కలత పడుతుంది. దేహమంతా గడగడా వణికిపోతుంటుంది. పూర్వం చేసిన పాపకర్మలన్నీ చిత్తంలో తడుచుకొని ఏడుస్తాడు అతను. ఏడిచి అనుపమ క్షుతృష్ణ లంతర్వ్యధల చేయ ఝంఝానిల జ్వల జ్వలన చండ భాను ప్రదీప్తి తప్తంబైన వాలుకా మార్గానుగత తప్యమానగాత్రుడై వీపు గసలచే నడువంగ వికలాంగుడగుచు మార్గము నందు నచట నచట జాల మూర్చిల్లు చాశ్రయ శూన్యమగు నీళ్ల మనుగుచూ లేచుచు మనసి పాప రూపమైన తమముచే నిరూఢుడగుచు వెలయ 99,000 యోజనముల దూరమున గల యమనగరమునకు బోని యమభటులు గొంపోవబోవునంత. అలాగా మీద పడి భయంకరమైన కుక్కలు పిక్కు తింటుంటాయి. లాగుతుంటే యమభటులు లాగుతుంటాడు. అలా భయంకరంగా అలా లాగబడి దారుణమైన ఆకలి దప్పికలతో లోపల బాధపడుతూ భయంకరమైన సుడిగాళ్ళ మధ్య జలిస్తున్న భానుని కిరణాల వేడికి ఉడికిపోతున్న ఇసుక ఎడారుల్లో శరీరం అంతా కూడా మండిపోతూ ఉంటుంది. నడుస్తూ ఉంటాడు. వీపు మీద కొరడా దెబ్బలు తగులుతుంటాయి. ఆ బాధపడుతూ అవయవాలు స్వాధీనం తప్పి బాటలో మూర్చపోతూ ఉంటాడు. మళ్ళా కొడితే మళ్ళా లేస్తాడు. మురికి నీళ్లలో మునుగుతూ లేస్తూ ఉంటాడు. పాపాలన్నీ చీకట్లలాగా కమ్ముకుంటాయి. 99,000 యోజనాల దూరంలో ఉన్న ఆ యమధర్మరాజు పట్టణానికి యమభటులు వాడిని లాక్కుని వెళ్ళిపోతారు. ఇట్లు మహాపాపాత్ముండైన వాడు ముహూర్తత్రయ కాలంబునను సామాన్య దోషియగువాడు ముహూర్త ద్వయమునందు నేగి యాతనం పొందునందు. ఈ ప్రకారం మహాపాపాత్ముడైతే 3 ముహూర్తాల కాలం, సామాన్య దోష అయితే 2 ముహూర్తాల కాలంలో ఆ యమలోకంలో క్రూరమైన బాధలు అనుభవిస్తారు. పట్టుదురు కొరవులను వడిబెట్టుదు రసిపుత్రికలను వెను మంటలయన్ దొట్టుదురు నొడలు నలయగ మట్టుదురు పాప చిత్తు మొత్తం వెలుచన్. ఆ పాపాలు చేసిన వాడిని యమభటులు మండే కొరవులతో శరీరం కాలుస్తారు. కత్తులతో నరికి మంటల్లోకి తోసేస్తారు. మత్తుడైన ఆ దుర్మార్గుణ్ణి చాలా క్రూరంగా హింసిస్తారు. ముంతురు తప్త తోయముల మొత్తుదురు గ్రగదా సిధారలన్ ద్రెంతురు పొట్ట ప్రేవులు వధింతురు మీద నిభేంద్ర భంక్తి రొప్పింతురు ఘోరభంగి గరపింతురు పాముల చేత బిట్టు ద్రొబ్బింతురు మీద గుండ్లు తినిపింతురు దేహము గోసి కండలన్. ఆ నరక యాతన అంతా కూడా ఆ కపిల మహర్షి తల్లికి దేవహూతికి చెప్తున్నారు. మరిగిపోతున్న ఆ జీవుడు మరణించిన తర్వాత యమలోకానికి వెళ్తే ఆయన చేసిన పాపాలకు మరిగిపోతున్న నీళ్లలో వాడిని ముంచుతారు. అలాగే ఉగ్రమైన గదలతో కత్తులతో మొత్తుతారు. పొట్టలో ప్రేవులను కోసేస్తారు, నరికేస్తారు, మదించిన ఏనుగుల చేత తొక్కిస్తారు, భయంకరమైన పాముల చేత మహాఘోరంగా కరిపిస్తారు, పెద్ద పెద్ద రాళ్ళు మీదకి విసురుతారు,
వాడి శరీరాన్ని కోసి ఆ మాంస ఖండాలను వాడి చేతే తినిపిస్తారు. కుటుంబాన్ని పోషించడం కోసం ఏదో విధంగా పొట్ట నింపుకుంటూ అధర్మపరుడై భూతద్రోహం చేస్తూ మహాపాపాన్ని మూటగట్టుకోవడం వల్ల యమలోకానికి పోతాడు. అక్కడ తను సంపాదించిన ద్రవ్యాన్నంతా కోల్పోయి మొరబెట్టుకుంటున్న ఆపన్నంలాగా దుఃఖపడతాడు. పరస్పర సంబంధంతో కల్పించబడని కామిశ్రము, అంధకామిశ్రము, రౌరవము ఇత్యాది నరకాల్లో తీవ్రమైన యాతనలను అనుభవిస్తాడు. పాపాలన్నింటినీ అనుభవించిన తర్వాత తిరిగి నరుడిగా మళ్ళా పుడతాడు అని చెప్పి కపిల మహర్షి ఆ తల్లితో ఇంకా ఇలా అంటున్నారు. కపిల మహర్షి దేవహూతికి పిండోత్పత్తి క్రమాన్ని ఆ తర్వాత వివరిస్తారు. తర్వాత సంచికలో మనం చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.